నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము షట్సప్తతితమః సర్గః 76వ సర్గ. అంగదుడు కంపన ప్రజంఘులను, ద్వివిధుడు శోణితాక్షుని, మైందుడు యూపాక్షుని, సుగ్రీవుడు కుంభుని చంపుట. ప్రవృత్తే సంకులే తస్మిన్ ఘోరే వీరజనక్షయే అంగదః కంపనం వీరమాససాదరణోత్సుకః. వీరజనులు నశించే భయంకరమైన యుద్ధము ప్రారంభమైన వెంటనే అంగదుడు వీరుడైన కంపనునితో యుద్ధమునకై తలపడెను. ఆహూయ సోంగదం కోపాత్తాడయామాస వేగితః గదయా కంపనః పూర్వం సచచాల భృశాహతః. కంపనుడు అంగదుణ్ణి యుద్ధానికి పిలిచి కోపముతో ఆతనిని ముందుగా వేగముగా గదతో కొట్టెను. అంగదుడు గట్టి దెబ్బ తగిలి కదలిపోయెను. ససంజ్ఞాం ప్రాప్య తేజస్వీ చిక్షేప శిఖరం గిరేః అర్దితశ్చ ప్రహారేణ కంపనః పతితో భువి. తేజశాలి అయిన అంగదుడు సంజ్ఞ పొంది దానిపై పర్వత శిఖరమును విసరెను. ఆ దెబ్బచేత పీడింపబడి కంపనుడు నేలపై కూలెను. తతస్థు కంపనం దృష్ట్వా శోణితాక్షో హతం రణే రథేనాభ్యపతత్ క్షిప్రం తత్రాంగదమభీతవత్. కంపనుడు యుద్ధములో చంపబడుట చూచి శోణితాక్షుడు రథమెక్కి భయములేనివాడై శీఘ్రముగా అంగదుని మీదకు వెళ్ళెను. సోంగదం నిశితైర్బాణైస్తదా వివ్యాధ వేగితః శరీరధారణైస్తీక్ష్ణైః కాలాగ్ని సమవిగ్రహైః క్షుర ప్రణారాచైర్వత్సదంతైః శిలీముఖైః కర్ణిశల్య విపాఠైశ్చ బహుభిర్నిశితైశ్చరైః. అప్పుడాతడు వేగమును చూపుచు శరీరమును చీల్చివేయు వాడి అయిన కాలాగ్ని వంటి ఆకారము గల బాణముల చేత అంగదుణ్ణి కొట్టెను. క్షురములు, క్షురప్రములు, నారాచములు, వత్సదంతములు, శిలీముఖములు, కర్ణులు, శల్యములు, విపాఠములు అను పలు రకాలైన బాణములను, వాడి అయిన అనేక ఇతర బాణములను ప్రయోగించి ఆతనిని కొట్టెను. అంగదః ప్రతివిద్ధాంగో వాలిపుత్రః ప్రతాపవాన్ ధనురుగ్రం రథం బాణాన్ మమర్దతరసాబలీ. వాలిపుత్రుడు ప్రతాపవంతుడు బలవంతుడు అయిన అంగదుడు ఆ విధముగా శరీరమునందు అంతటా దెబ్బలు తగలగా వాని భయంకరమైన ధనస్సును, రథమును, బాణాలను బలము చేత నశింపజేసెను. శోణితాక్షస్తతః క్షిప్రమసి చర్మ సమాదదే ఉత్పపాత తదా క్రుద్ధో వేగవాన విచారయన్. పిమ్మట శోణితాక్షుడు కోపించి మరేమీ ఆలోచించక శీఘ్రముగా కత్తి డాలు తీసుకొని వేగముగా పైకి ఎగిరెను. తం క్షిప్రతరమాప్లుత్య పరామృశ్యాంగదో బలీ కరేణ తస్య తం ఖడ్గం సమాచ్ఛిద్య ననాదచ. బలశాలి అయిన అంగదుడు అంతకంటే వేగముగా పైకి ఎగిరి వానిని పట్టుకొని తన చేతితో ఆతని ఖడ్గమును లాగికొని సింహనాదము చేసెను. తస్యాం సఫలకే ఖడ్గం నిచఖాన తతోంగదః యజ్ఞోపవీతవచ్చైనం చిచ్ఛేదకపి కుంజరః. పిమ్మట వానరశ్రేష్ఠుడైన అంగదుడు ఆ రాక్షసుని ఫలకము వంటి భుజము మీద
ఖడ్గమును లోతుగా నాటి జందెము పెట్టున ఆతనిని నరికివేసెను. తం ప్రగృహ్య మహాఖడ్గం వినవ్య చ పునః పునః వాలిపుత్రోభిదుద్రావరణశీర్షం పరానరీన్. అంగదుడు ఆ ఖడ్గమును తీసుకొని మాటిమాటికి గర్జించుచు ఆ యుద్ధరంగమునందు మిగిలిన శత్రువులు ఉన్న వైపు శీఘ్రముగా వెళ్ళెను. ప్రజంఘ సహితో వీరో యూపాక్షస్తు తతో బలీ రథేనాభియయౌ క్రుద్ధో వాలిపుత్రం మహాబలం. పిమ్మట వీరుడు బలవంతుడు అయిన యూపాక్షుడు కోపించి ప్రజంఘునితో కలిసి రథము మీద మహాబలశాలి అయిన అంగదుని ఎదిరించుటకై వెళ్ళెను. ఆయసీంతు గదాం గృహ్య సవీరః కనకాంగదః శోణితాక్షః సమాశ్వస్య తమేవానుపపాతః. బంగారు బాహుపురులను ధరించిన వీరుడైన ఆ శోణితాక్షుడు మూర్ఛ నుండి తేరికొని ఇనుప గద గ్రహించి ఆ అంగదుని మీదకే శీఘ్రముగా వెళ్ళెను. ప్రజంఘస్తు మహావీరో యూపాక్ష సహితో బలీ గదాయాభియయౌ క్రుద్ధో వాలిపుత్రం మహాబలం. మహావీరుడు బలవంతుడు అయిన ప్రజంఘుడు కోపించి గద ధరించి గొప్ప బలము కల అంగదుని మీదకు వెళ్ళెను. తయోర్మధ్యే కపిశ్రేష్ఠ శోణితాక్ష ప్రజంఘయోః విశాఖయోర్మధ్య గతః పూర్ణచంద్ర ఇవాబభౌ. ఆ శోణితాక్ష ప్రజంఘుల మధ్యనున్న ఆ అంగదుడు విశాఖ నక్షత్రముల మధ్యనున్న పూర్ణచంద్రుడు వలె ప్రకాశించెను. వివరణ: జ్యోతిష్య శాస్త్రము ప్రకారము విశాఖ 2 చుక్కల నక్షత్రము. అంగదం పరిరక్షంతౌ మైందోద్వివిద ఏవ చ తస్య తస్థతురభ్యాసే పరస్పరది దృక్షయా. మైందద్వివిధులు అంగదుని రక్షించుచు ఆతని దగ్గరనే ఉండి తమకు యుద్ధానికి తగిన వాని కొరకు చూచుచుండిరి. అభిపేతుర్మహాకాయాః ప్రతియత్తా మహాబలాః రాక్షసా వానరాన్ రోషాదసి బాణ గదాధరాః. పెద్ద శరీరములు గొప్ప బలము కల రాక్షసులు ఖడ్గములను బాణములను గదలను ధరించి సన్నద్ధులై కోపముతో వానరులను ఎదిరించిరి. త్రయాణాం వానరేంద్రాణాం త్రిభీరాక్షస పుంగవైః సంసక్తానాం మహద్యుద్ధమభవద్రోమహర్షణం. ఆ 3 రాక్షస వీరులతో తలపడిన ఆ 3 వానర వీరులకు రోమాంచమును కలిగించు భయంకరమైన యుద్ధము జరిగెను. తే తు వృక్షాన్ సమాదాయ సంప్రచిక్షిపురాహవే ఖడ్గేన ప్రతిచిక్షేపతాన్ ప్రజంఘో మహాబలః. యుద్ధములో ఆ వానరులు వృక్షములను గ్రహించి వాటిని విసరగా మహాబలవంతుడైన ప్రజంఘుడు వాటిని ఖడ్గము చేత ఛేదించెను. రథానశ్వాన్ ద్రుమాన్ శైలాన్ ప్రతిచిక్షిపురాహవే శరౌఘైః ప్రతిచిచ్ఛేదతాన్యోపాక్షో మహాబలః. యుద్ధములో ఆ వానరులు రథముల మీదికి గుర్రముల మీదికి వృక్షములను పర్వతములను విసరగా మహాబలశాలి అయిన యూపాక్షుడు వాటిని బాణ సముదాయముల చేత ఛేదించెను. సృష్టాన్ ద్వివిధమైందాభ్యాం ద్రుమానుత్పాట్య వీర్యవాన్ బభంజ గదయా మధ్యే శోణితాక్ష ప్రతాపవాన్. ద్వివిధ మైందులు పెకలించి విడచిన వృక్షములను పరాక్రమవంతుడు ప్రతాపవంతుడు అయిన శోణితాక్షుడు గదచేత మధ్యయందే విరచివేసెను. ఉద్యమ్య విపులం ఖడ్గం పరమర్మ విదారణం ప్రజంఘో వాలిపుత్రాయ అభిదుద్రావవేగితః. ప్రజంఘుడు శత్రువుల మర్మస్థానములను చీల్చివేసే పెద్ద ఖడ్గమును ఎత్తి అంగదుని మీదకు వేగముగా వెళ్ళెను. తమభ్యాశ గతం దృష్ట్వా వానరేంద్రో మహాబలః
ఆజఘానాశ్వకర్ణేన ద్రుమేనాతి బలస్తదా. అప్పుడు అందరినీ మించిన బలము కల అంగదుడు దగ్గరగా వచ్చిన ఆ ప్రజంఘుణ్ణి మద్ది చెట్టుతో కొట్టెను. బాహుం చాస్య సవిస్త్రింశమాజఘాన సముష్టినా వాలిపుత్రస్య ఘాతేన సపపాత క్షితానసిః. అంగదుడు కత్తి పట్టిన ప్రజంఘుని చేతిని పిడికిలితో కొట్టగా ఆ దెబ్బకు ఖడ్గము నేల మీద పడెను. తం దృష్ట్వా పతితం భూమౌ ఖడ్గం ముసల సన్నిభం ముష్టిం సంవర్తయామాస వజ్రకల్పం మహాబలః. ముసలము వంటి ఆ ఖడ్గము నేల మీద పడిపోవుట చూచి గొప్ప బలము కల ఆ ప్రజంఘుడు వజ్రాయుధము వంటి పిడికిలిని బిగించెను. సలలాటే మహావీర్యమంగదం వానరర్షభం ఆజఘాన మహాతేజాః సముహూర్తం చచాలః. మహాతేజస్సు గల ఆ ప్రజంఘుడు గొప్ప పరాక్రమము గల వానర శ్రేష్ఠుడైన ఆ అంగదుని లలాటము మీద కొట్టగా అతడు క్షణకాలము చలించిపోయెను. ససంజ్ఞాం ప్రాస్య తేజస్వీ వాలిపుత్ర ప్రతాపవాన్ ప్రజంఘస్య శిరః కాయాత్ పాతయామాస ముష్టినా. తేజశాలి ప్రతాపవంతుడు అయిన ఆ అంగదుడు సంజ్ఞ పొంది పిడికిలితో కొట్టి ప్రజంఘుని తలను దేహము నుండి క్రిందికి పడగొట్టెను. సయూపాక్షోశ్రుపూర్ణాక్షః పితృవ్యే నిహతేరణే అవరుహ్య రథాన్ క్షిప్రం క్షీణేషు ఖడ్గమాదదే. యుద్ధములో పినతండ్రి మరణించుటచే కండ్లలో కన్నీళ్లు నిండిన యూపాక్షుడు బాణములు అయిపోవుటచే ఖడ్గమును గ్రహించి వెంటనే రథము నుండి దిగెను. తమాపతంతం సంప్రేక్ష్య యూపాక్షం ద్వివిధస్వరన్ ఆజఘానోరసి క్రుద్ధో జగ్రాహ చ బలాద్బలీ. మీదికి పరుగెత్తి వచ్చుచున్న ఆ యూపాక్షుణ్ణి చూచి బలవంతుడైన ద్వివిధుడు తొందరపడుచు వానిని వక్షస్థలము మీద కొట్టి కోపముతో ఆతనిని బలాత్కారముగా పట్టుకొనెను. గృహీతం భ్రాతరం దృష్ట్వా శోణితాక్షో మహాబలం ఆజఘాన మహాతేజా వక్షసి ద్వివిధం తతః. మహాబలవంతుడైన తన సోదరుణ్ణి ద్వివిధుడు పట్టుకొనుట చూచి మహాతేజశాలి అయిన శోణితాక్షుడు ఆ ద్వివిధుణ్ణి వక్షస్థలము మీద కొట్టెను. సతతోభిహతస్తేన చచాల చ మహాబలః ఉద్యతాం చ పునస్తస్య జహార ద్వివిధో గదాం. ఆ శోణితాక్షుడు ఆ విధముగా కొట్టగా మహాబలవంతుడైన ఆ ద్వివిధుడు కూలిపోయెను. మరల ఆతడు గదను ఎత్తగా దానిని లాగికొనెను. ఏతస్మిన్నంతరే మైందో ద్వివిధాభ్యశమాగమత్ యూపాక్షం తాడయామాస తలేనోరసి వీర్యవాన్. ఇంతలో పరాక్రమశాలి అయిన మైందుడు ద్వివిధుని వద్దకు వచ్చి అరచేతితో యూపాక్షుణ్ణి వక్షస్థలము మీద కొట్టెను. తౌశోణితాక్షయూపాక్షౌ ప్లవంగాభ్యాం తరస్వినౌ చక్రతుః సమరే తీవ్రమాకర్షోత్పాటనం భృశం. వేగవంతులైన ఆ శోణితాక్ష యూపాక్షులు యుద్ధమునందు ఆ మైంద ద్వివిధులతో చాలా తీవ్రమైన లాగుటను చీల్చుటను చేసిరి. ద్వివిధ శోణితాక్షం తు విదదార నఖైర్ముఖే నిష్పిపేష చ వీర్యేణ క్షితావా విద్య వీర్యవాన్. పరాక్రమవంతుడైన ద్వివిధుడు శోణితాక్షుని ముఖమును గోళ్లతో చీల్చి ఆతనిని నేల మీద పడేసి నలగగొట్టెను. యూపాక్షమభిసంక్రుద్ధో మైందో వానర పుంగవః పీడయామాస బాహుభ్యాం పపాత సహతః క్షితౌ. వానర శ్రేష్ఠుడైన మైందుడు కోపముతో యూపాక్షుణ్ణి బాహువులతో పట్టి గట్టిగా నొక్కివేయగా ఆతడు చచ్చి నేలమీద పడిపోయెను. హత ప్రవీరా వ్యథితా రాక్షసేంద్ర చమూస్తదా
జగామాభిముఖీ సాతు కుంభకర్ణాత్మజోయతః. అప్పుడు మహావీరులు చచ్చి నేలమీద పడిపోవుటచే వ్యథ చెందిన రాక్షస సేన కుంభకర్ణుని కుమారుడు కుంభుడు ఉన్న వైపు వెళ్ళెను. ఆపతంతీం చ వేగేన కుంభస్తాం సాంత్వయచ్చమూం అథోత్కృష్టం మహావీర్యైర్లబ్ధలక్షైః ప్లవంగమైః నిపాతిత మహావీరాం దృష్ట్వా రక్షశ్చమూం తదా కుంభః ప్రచక్రే తేజస్వీ రణే కర్మసు దుష్కరం. కుంభుడు తన వైపు శీఘ్రముగా వచ్చుచున్న ఆ సైన్యమునకు ధైర్యము చెప్పెను. పిమ్మట తేజస్శాలి అయిన కుంభుడు వానరుల చేత చంపబడిన మహావీరులు కల ఆ రాక్షస సైన్యమును చూచి యుద్ధమునందు ఇతరులెవ్వరూ చేయజాలని గొప్ప పని చేసెను. సదనుర్ధన్వినాం శ్రేష్ఠ ప్రగృహ్య సుసమాహితః ముమోచాసీ విషప్రఖ్యాన్ శరాన్ దేహ విదారణాన్. ధనుర్ధరులలో శ్రేష్ఠుడైన ఆ కుంభుడు ధనస్సు గ్రహించి చాలా సావధాన చిత్తుడై దేహములను చీల్చివేయు సర్పముల వంటి బాణములను విడచెను. తస్య తచ్చుశుభే భూయః సశరం ధనురుత్తమం విద్యుదైరావతార్చిష్మద్వితీయేంద్రధనుర్యథా. బాణము సంధించిన ఆతని ఉత్తమమైన ధనస్సు మెరుపు కాంతితోనూ వక్రము కాని ధనస్సు కాంతితోనూ కూడిన రెండవ ఇంద్రధనుస్సు వలె ప్రకాశించెను. ఆకర్ణ కృష్ణ ముక్తేన జఘానద్వివిధం తదా తేన హాటక పుంఖేన పత్రిణా పత్రవాససా. అప్పుడు ఆతడు బంగారు పొన్నుగల రెక్కలు కట్టిన బాణమును చెవి వరకు లాగి విడచి ద్వివిధుణ్ణి కొట్టెను. సహసాభిహతస్తేన విప్రముక్త పదః స్ఫురన్ నిపపాత త్రికూటాభో విహ్వలన్ ప్లవగోత్తమః. హఠాత్తుగా ఆ బాణము దెబ్బతినిన ఆ వానర శ్రేష్ఠుడు అడుగులు తడబడగా కదలిపోయి వ్యాకులుడై త్రికూట పర్వతము వలె పడిపోయెను. మైందస్తుభ్రాతరం తత్ర భగ్నం దృష్ట్వా మహాహవే అభిదుద్రావవేగేన ప్రగృహ్య విపులాం శిలాం. ఆ మహాయుద్ధమునందు పడిపోయిన తన సోదరుణ్ణి చూచి మైందుడు పెద్ద శిలను తీసుకొని వేగముగా ఆ రాక్షసుని ఎదిరించుటకై వెళ్ళెను. తాం శిలాం తు ప్రచిక్షేప రాక్షసాయ మహాబలః బిభేదతాం శిలాం కుంభః ప్రసన్నైః పంచభిశ్చరైః. గొప్ప బలము కల ఆ మైందుడు ఆ శిలను రాక్షసునిపై ప్రయోగించగా ఆతడు దానిని మెరయుచున్న 5 బాణాల చేత ముక్కలు చేసెను. సంధాయ చాన్యం సుముఖం శరమాశీ విశోపమం ఆజఘాన మహాతేజా వక్షసి ద్వివిధాగ్రజం. మహాతేజస్శాలి అయిన కుంభుడు మంచి అగ్రభాగము కల సర్పము వంటి మరియొక బాణమును సంధించి ద్వివిధుని అన్నయైన మైందుని వక్షస్థలము మీద కొట్టెను. సతు తేన ప్రహారేణ మైందో వానరయూతపః మర్మణ్యభిహతస్తేన పపాత భువి మూర్ఛితః. కుంభుని బాణము దెబ్బ మర్మస్థానమునందు తగులుటచే వానర సేనానాయకుడైన ఆ మైందుడు మూర్ఛ చెంది నేలమీద పడిపోయెను. అంగదో మాతులౌ దృష్ట్వా మతితౌ తు మహాబలౌ అభిదుద్రావవేగేన కుంభముద్యత కార్ముకం. మహాబలశాలులైన తన మేనమామలిద్దరూ పడిపోవుట చూచి అంగదుడు ధనస్సు పట్టి ఉన్న కుంభుని ఎదిరించుటకై శీఘ్రముగా వెళ్ళెను. తమాపతంతం వివ్యాధ కుంభ పంచభిరాయసైః త్రిభిశ్చాన్యైః శితైర్బాణైర్మాతంగమివ తోమరైః. కుంభుడు 5 ఇనుప బాణాలతోనూ వాడి అయిన మరి 3 బాణాలతోనూ తన మీదికి వచ్చి పడుచున్న ఆ అంగదుణ్ణి ఏనుగును తోమరములతో కొట్టినట్లు కొట్టెను.
సోంగదం బహుభిర్బాణైః కుంభో వివ్యాధ వీర్యవాన్ అకుంఠధారైర్నిశితైస్తీక్ష్ణైః కనకభూషణైః. పరాక్రమవంతుడైన ఆ కుంభుడు మొరబోని అంచులు గల వాడి అయిన బంగారు అలంకారములు గల అనేకమైన ఇతర ఇనుప బాణముల చేత అంగదుణ్ణి కొట్టెను. అంగదః ప్రతివిష్టాంగో వాలిపుత్రో న కంపతే శిలాపాదపవర్షాణి తస్య మూర్ధ్నివ వర్షః. ఆ విధముగా శరీరమునందు కొట్టబడిన వాలిపుత్రుడైన అంగదుడు ఏ మాత్రమూ చలించక ఆ కుంభుని శిరస్సు మీద శిలలను వృక్షములను వర్షించెను. సప్రచిచ్ఛేదతాన్ సర్వాన్ బిభేద చ పునః శిలాః కుంభకర్ణాత్మజః శ్రీమాన్ వాలిపుత్ర సమీరితాన్. శ్రీమంతుడైన ఆ కుంభుడు అంగదుడు ప్రయోగించిన వృక్షములను ఛేదించి శిలలను బ్రద్దలు కొట్టెను. ఆపతంతం చ సంప్రేక్ష్య కుంభో వానరయూథపం భ్రువోర్వివ్యాథ బాణాభ్యాముల్కాభ్యామివ కుంజరం. కుంభుడు తన మీదకు వచ్చుచున్న అంగదుణ్ణి చూచి కొరవులతో ఏనుగును కొట్టినట్లు 2 బాణములతో ఆతని కనుబొమ్మల మీద కొట్టెను. తస్య శుశ్రావరుధిరం పిహితే చాస్య లోచనే అంగదః ప్రాణినా నేత్రే పిధాయ రుధిరోక్షితే సాలమాసన్నమేకేన పరిజగ్రాహ పాణినా. రక్తము కారుట చేత అంగదుని కళ్ళు కప్పబడిపోయెను. అతడు ఒక చేతితో రక్తము చేత తడిసిన నేత్రములు మూసికొని మరి ఒక చేతితో దగ్గరనే ఉన్న సాల వృక్షమును పట్టుకొనెను. సంపీడ్యోరసి సస్కంధం కరేణాభినివేశ్య చ కించదభ్యవనం యైన మున్మమాథ మహారణే. ఆ మహాయుద్ధమునందు అంగదుడు మ్రానుతో కూడిన ఆ వృక్షమును వక్షస్థలము మీద అదిమిపెట్టి చేతిలోనికి తీసుకొని కొంచెము వంగి దానిని నేల నుండి పెకలించెను. తమింద్రకేతు ప్రతిమం వృక్షం మంధర సన్నిభం సముత్సృజత వేగేన మిషతాం సర్వరక్షసాం. ఆ రాక్షసులందరూ చూచుచుండగా అంగదుడు ఇంద్రకేతువుతో సమానమైన మందర పర్వతము వంటి వృక్షమును కుంభునిపై విసరెను. సచిచ్ఛేదశితైర్బాణైః సప్తభిః కాయభేదనైః అంగదో వివ్యధే భీక్ష్ణం సపపాత ముమోహ చ. కుంభుడు ఆ వృక్షమును శరీరమును బ్రద్దలు కొట్టు వాడి అయిన 7 బాణముల చేత నరికివేసెను. అప్పటికి చాలా సమయము నుండి యుద్ధము చేయుటచే అంగదుడు మిక్కిలి అలసిపోయి మూర్ఛిల్లి పడిపోయెను. అంగదంపతితం దృష్ట్వా సీదంతమివ సాగరం దురాసదం హరిశ్రేష్ఠాః రాఘవాయన్యవేదయన్. ఎదిరింప శక్యము కాని అంగదుడు ఆ విధముగా పడి క్షీణించిన సముద్రము వలె ఉండగా వానర నాయకులు చూచి రామునకు తెలిపిరి. రామస్తువ్యథితం శ్రుత్వా వాలిపుత్రం మహాహవే వ్యాధిదేశ హరిశ్రేష్ఠాన్ జాంబవత్ ప్రముఖాంస్తతః. రాముడు ఆ మహాయుద్ధములో అంగదుడు మూర్ఛిల్లినట్లు విని జాంబవంతుడు మొదలైన వానర శ్రేష్ఠులను ఆజ్ఞాపించెను. తేతు వానర శార్దూలాః శ్రుత్వా రామస్య శాసనం అభిపేతు సుసంక్రుద్ధాః కుంభముద్యత కార్ముకం. ఆ వానర శ్రేష్ఠులు రాముని ఆజ్ఞ విని కోపావిష్టులై ధనుస్సు ధరించియున్న కుంభుని గూర్చి శీఘ్రముగా వెళ్ళిరి. తతో ద్రుమశిలాహస్తాః కోపసంరక్తలోచనాః రిరక్షిషంతోభ్యపతన్నంగదం వానరర్షభాః. అప్పుడు వానర శ్రేష్ఠులు అంగదుణ్ణి రక్షించుటకై వృక్షములు శిలలు చేతులలో ధరించి కోపము చేత ఎర్రబడిన నేత్రములతో శీఘ్రముగా వెళ్ళిరి. జాంబవాంశ్చ సుషేణశ్చ వేగదర్శీ చ వానరః
కుంభకర్ణాత్మజం వీరం క్రుద్ధాః సమభిదుద్రువుః. జాంబవంతుడు, సుషేణుడు వేగదర్శి కోపించిన వారై వీరుడైన ఆ కుంభుని ఎదిరించుటకై శీఘ్రముగా వెళ్ళిరి. సమీక్ష్యా పతతం స్తాంస్తు వానరేంద్రాన్ మహాబలాన్ ఆవవారశరౌఘేణ నగేనేవ జలాశయం. గొప్ప బలము కల ఆ వానర నాయకులు తన మీదికి వచ్చుచుండగా చూచి కుంభుడు వారిని చెరువును వృక్షముల చేత కప్పినట్లు బాణ సముదాయము చేత కప్పివేసెను. తస్య బాణపథం ప్రాప్య నశేకురతి వర్తితుం వానరేంద్రా మహాత్మానో వేలామివ మహోదభిః. మహాత్ములైన ఆ వానర నాయకులు ఆ కుంభుని బాణముల మార్గమును పొంది మహాసముద్రము తీరమును వలె దానిని దాటజాలకపోయిరి. తాంస్తు దృష్ట్వా హరిగణాన్ శరవృష్టిభిరర్దితాన్ అంగదం పృష్ఠతః కృత్వా భ్రాతృజం ప్లవగేశ్వరః అభిదుద్రావ సుగ్రీవః కుంభకర్ణాత్మజం రణే శైలసానుచరం నాగం వేగవానివ కేసరీ. వానర రాజైన సుగ్రీవుడు బాణవర్షము చేత ఆ వానరులందరూ పీడింపబడుటను చూచి తన సోదరుని కుమారుడైన అంగదుణ్ణి వెనుక నుంచి సింహము పర్వతము చర్య మీద సంచరించుచున్న ఏనుగు మీదకు వేగముగా వెళ్ళినట్లు యుద్ధమునందు ఆ కుంభుని మీదకు వెళ్ళెను. ఉత్పాట్య చ మహావృక్షానశ్వకర్ణాదికాన్ బహూన్ అన్యాంశ్చ వివిధాన్ వృక్షాంశ్చిక్షేప సమహాకపిః. సుగ్రీవుడు మద్ది చెట్టు మొదలైన అనేక మహావృక్షములను ఇంకా అనేక విధములైన వృక్షములను పెకలించి కుంభుని మీదకు విసరెను. తాంఛాదయంతమాకాశం వృక్షవృష్టిం దురాసదాం కుంభకర్ణాత్మజ శ్రీమాంశ్చిచ్ఛేదనిశితైశ్చరైః. ఆకాశమును కప్పుచున్న ఎదిరింప శక్యము కాని ఆ వృక్ష వర్షమును శ్రీమంతుడైన కుంభుడు వాడి అయిన బాణముల చేత ఛేదించెను. అభిలక్షేణ తీవ్రేణ కుంభేన నిశితైశ్చరైః నిర్భిద్యమానాస్తే రేజుర్యథాఘోరశతఘ్నయః. లక్ష్యమును కొట్టుటలో నేర్పుగల భయంకరుడైన ఆ కుంభుడు వాడి అయిన బాణాలతో కొట్టిన ఆ వృక్షములు భయంకరమైన శతఘ్నులు వలె అనగా శల్యములు గుచ్చిన ఇనుప ఆయుధములు వలె ప్రకాశించినవి. ద్రుమవర్షం తు తద్భిన్నం దృష్ట్వా కుంభేన వీర్యవాన్ వానరాధిపతి శ్రీమాన్ మహాసత్వో న వివ్యథే. పరాక్రమవంతుడు, శ్రీమంతుడు, మహాబలశాలి అయిన సుగ్రీవుడు ఆ వృక్షవర్షమును కుంభుడు ఛేదించగా చూచి వ్యథ చెందలేదు. సవిధ్యమానః సహసా సహమానస్తు తాన్ శరాన్ కుంభస్య ధనురాక్షిప్య బభంజేంద్రధనుష్ప్రభం. అతడు కొట్టుచున్నను సుగ్రీవుడు ఆ బాణములను సహించుచు ఇంద్రధనుస్సు వంటి ఆ కుంభుని ధనుస్సును హఠాత్తుగా లాగికొని విరచివేసెను. అవప్లుత్య తతః శీఘ్రం కృత్వా కర్మసు దుష్కరం అబ్రవీత్ కుపితః కుంభం భగ్నశృంగమివద్విపం. సుగ్రీవుడు ఆ విధముగా ఎగిరి చేయుటకు శక్యము కాని ఆ పనిని శీఘ్రముగా చేసి దంతములు విరిగిన ఏనుగు వలె ఉన్న ఆ కుంభునితో కోపావిష్టుడై ఇట్లు పలికెను. నికుంభాగ్రజ వీర్యం తే బాణవేగవదద్భుతం సన్నతిశ్చ ప్రభావశ్చ తవ వా రావణస్య వా. నికుంభుని అగ్రజుడవైన ఓ కుంభుడా, నీ పరాక్రమము బాణవేగము కూడా చాలా ఆశ్చర్యకరమైనవి. రాక్షస పక్షపాతమునందు ప్రభావమునందు నీవు రావణుడు కూడా సమానులు. ప్రహ్లాద బలివృత్రఘ్న కుబేర వరుణోపమా ఏకస్త్వమనుజాతోసి పితరం బలవత్తరం. ప్రహ్లాద, బలి, ఇంద్ర, కుబేర, వరుణులతో సమానుడవైన ఓ కుంభుడా, నీవొక్కడవే
మహాబలవంతుడవైన నీ తండ్రిని పోలి పుట్టినావు. త్వామే వైకం మహాబాహుం శూలహస్తమరిందమం త్రిదశానాతి వర్తంతే జితేంద్రియమివాధయః విక్రమస్వ మహాబుద్ధే కర్మాణి మమ పశ్య చ. శూలము హస్తమునందు ధరించి శత్రు సంహారము చేయు మహాబాహువైన నిన్నొక్కనినే జితేంద్రియుణ్ణి మనోవ్యథలు బాధింపజాలనట్లు దేవతలు బాధింపజాలరు. ఓ గొప్ప బుద్ధి కలవాడా, నీ పరాక్రమము చూపుము, నేను చేయు పనులను కూడా చూడుము. వరదానాత్ పితృవ్యస్తే సహతే దేవదానవాన్ కుంభకర్ణస్తు వీర్యేణ సహతే చ సురాసురాన్. నీ పెదతండ్రి అయిన రావణుడు వరమును పొందియుండుట చేత దేవదానవులను ఎదిరించగలుగుచున్నాడు. కాని నీ తండ్రి కుంభకర్ణుడైతే సహజమైన పరాక్రమము చేతనే సురాసురులను ఎదిరించగలిగినవాడు. ధనుషీంద్రజితస్తుల్యః ప్రతాపే రావణస్య చ త్వమద్య రక్షసాం లోకే శ్రేష్ఠోసి బలవీర్యతః. నీవు ధనుర్యుద్ధమునందు ఇంద్రజిత్తుతోనూ ప్రతాపమునందు రావణునితోనూ సమానుడవు. అందుచేత నీవు ఇప్పుడు రాక్షసులందరిలోనూ బలపరాక్రమముల చేత శ్రేష్ఠుడవు. మహావిమర్దం సమరే మయా సహ తవాద్భుతం అద్య భూతాని పశ్యంతు శక్రశంబరయోరివా. ఇప్పుడు యుద్ధరంగములో నాతో నీకు జరుగబోవు గొప్ప సంఘర్షణమును ఇంద్రునకు శంబరాసురునకు మధ్య జరిగిన సంఘర్షమును వలె సకల ప్రాణులు చూచుగాక. కృతమప్రతిమం కర్మ దర్శితం చాస్త్ర కౌశలం పాతితా హరివీరాశ్చ త్వయైతే భీమ విక్రమాః. నీవు సాటిలేని పని చేసినావు, అస్త్ర నైపుణ్యము చూపినావు, భయంకరమైన పరాక్రమము గల వానర వీరులను పడగొట్టినావు. ఉపాలంభ భయాచ్చైవ నాసి వీరమయా హతః కృతకర్మ పరిశ్రాంతో విశ్రాంతః పశ్య మే బలం. నీవు యుద్ధము చేసి అలసి ఉండుట చేత జనులు నిదిరింతురేమో అని భయపడి నేను నిన్ను చంపలేదు. కొంచెము సేపు విశ్రాంతి తీసుకొనిన పిమ్మట నా బలము ఎట్టిదో చూడుము. తేన సుగ్రీవ వాక్యేన సావమానేన మానితః అగ్నేరాద్యహుతస్యేవ తేజస్తస్యాభ్యవర్ధత. కుంభుడు ఈ విధముగా అవమానముతో కూడిన సుగ్రీవ వాక్యము చేత గౌరవింపబడెను. అప్పుడు ఆతని తేజస్సు ఆద్యము చేత హోమము చేసిన అగ్ని తేజస్సు వలె వృద్ధి పొందెను. తతః కుంభస్తు సుగ్రీవం బాహుభ్యాం జగృహే తదా గజా వివావీత మదౌ నిశ్వసంతౌ ముహుర్ముహుః అన్యోన్యగాత్రగ్రథితౌ ఘర్షంతావితరేతరం సధూమాం ముఖతో జ్వాలాం విసృజంతౌ పరిశ్రమాత్. పిమ్మట కుంభుడు సుగ్రీవుణ్ణి బాహువులతో అదిమిపట్టెను. అప్పుడు ఆ ఇద్దరు వృద్ధి పొందిన మదము కల ఏనుగులు వలె మాటిమాటికి నిట్టూర్చుచు ఒకరి దేహమును ఒకరు మెలివేయుచు పరస్పరము ఒరయుచు అలసట వలన ముఖముల నుండి ధూమముతో కూడిన జ్వాలను విడుచుచు యుద్ధము చేసిరి. తయోః పాదాభిఘాతాచ్చ నిమగ్నాచాభవన్మహీ వ్యాఘూర్నితతరంగశ్చ చుక్షుభే వరుణాలయః. వాళ్ల పాదాల రాపిడికి నేల అణగిపోయెను, తరంగములు తిరిగిపోగా సముద్రము క్షోభ చెందెను. తతః కుంభం సముత్క్షిప్య సుగ్రీవో లవణాంభసి పాతయామాస వేగేన దర్శయన్ను దధేస్థలం. పిమ్మట సుగ్రీవుడు కుంభుణ్ణి పైకి ఎత్తి సముద్రము అడుగు వరకు వెళ్లిపోవునట్లు వేగముగా లవణ సముద్రములో పడవేసెను. తతః కుంభ నిపాతేన జలరాశి సముత్థితః వింధ్యమందర సంకాశో విససర్ప సమంతతః. అప్పుడు కుంభుడు పడుట చేత సముద్రము వింధ్యమందర పర్వతములు అంత ఎత్తు లేచి
అన్ని వైపులా వ్యాపించెను. తతః కుంభ సముత్పత్య సుగ్రీవమభిపత్య చ ఆజఘానోరసి క్రుద్ధో వజ్రకల్పేన ముష్టినా. పిమ్మట కుంభుడు పైకి లేచి సుగ్రీవుణ్ణి సమీపించి కోపముతో వజ్రము వంటి పిడికిలితో ఆతని వక్షస్థలము మీద కొట్టెను. తస్య వర్మ చ పుస్ఫోట సంజజ్ఞే చాపి శోణితం స చ ముష్టిర్మహావేగః ప్రతిజఘ్నేస్తి మండలే. ఆ సుగ్రీవుని కవచము బ్రద్దలైపోయెను, రక్తము స్రవించెను. మహావేగము గల ఆ పిడికిలి సుగ్రీవుని అస్థిపంజరమునందు ఎదురుదెబ్బ తగిలి వ్యర్థమయ్యెను. తదా వేగేన తత్రాసీత్ తేజః ప్రజ్వలితం మహత్ వజ్ర నిష్పేష సంజాతా జ్వాలామేరోర్యథా గిరేః. అప్పుడు ఆ దెబ్బ కొట్టిన వేగము చేత మేరు పర్వతమును వజ్రాయుధముతో కొట్టగా బయలుదేరిన అగ్నిజ్వాల వలె గొప్ప తేజస్సు ప్రజ్వలించెను. సతత్రాభిహతస్తేన సుగ్రీవో వానరర్షభః ముష్టిం సంవర్తయామాస వజ్రకల్పం మహాబలః. అక్కడ కుంభుడు ఆ విధముగా కొట్టగా మహాబలవంతుడు వానర శ్రేష్ఠుడు అయిన సుగ్రీవుడు వజ్రాయుధము వంటి పిడికిలి బిగించెను. అర్చిః సహస్ర వికచ రవిమండల వర్చసం సముష్టిం పాతయామాస కుంభస్యోరసి వీర్యవాన్. పరాక్రమవంతుడైన ఆతడు 1000 కిరణములతో వికసించిన సూర్యమండలము వంటి కాంతిగల పిడికిలిని కుంభుని వక్షస్థలము మీద పడవేశెను. సతుతేన ప్రహారేణ విహ్వలో భృశపీడితః నిపపాత తదా కుంభో గతార్చిరివ పావకః. ఆ కుంభుడు ఆ దెబ్బకు చాలా వ్యాకులత చెంది మిక్కిలి పీడింపబడినవాడై జ్వాల శాంతించిన అగ్ని వలె నేల మీద పడిపోయెను. ముష్టినాభిహతస్తేన నిపపాతాశు రాక్షసః లోహితాంగ ఇవాకాశాద్దీప్తరశ్మిర్యదృచ్ఛయా. సుగ్రీవుడు అట్లు పిడికిలితో కొట్టగా ఆ రాక్షసుడు ప్రకాశించుచున్న కిరణములు గల కుజుడు దైవవశము చేత ఆకాశము నుండి పడిపోయినట్లు నేలపై పడెను. కుంభస్య పతతో రూపం భగ్నస్యోరసి ముష్టినా బభౌ రుద్రాభిపన్నస్య యథారూపం గవాం పతేః. పిడికిలి దెబ్బకు వక్షస్థలము బ్రద్దలై క్రింద పడిపోవుచున్న కుంభుని రూపము రుద్రుని చేత కొట్టబడిన సూర్యుని రూపము వలె ప్రకాశించెను. తస్మిన్ హతే భీమ పరాక్రమేణ ప్లవంగమానాం వృషభేణ యుద్ధే మహీస శైలా సవనా చచాల భయం చ రక్షాంస్యధికం వివేశ. భయంకరమైన పరాక్రమము గల వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు యుద్ధమునందు ఆ కుంభుణ్ణి చంపగానే పర్వతములతోనూ వనములతోనూ కూడిన భూమి అదిరిపోయెను. రాక్షసులను చాలా భయము ఆవహించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే షట్సప్తతితమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ.